అద్భుతాల వలన యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ కాలం నిలబడతారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 10 మంది కుష్ఠరోగులకి శుద్ధీకరణ జరిగించి స్వస్థత చేస్తే తిరిగి వచ్చిన ఎంతమంది చెప్పండి? ఒక్కడండి. మరి 9 మంది ఏమయ్యారు? అద్భుతాలు ఎతికిన వాడు అద్భుతాలు చుట్టే తిరుగుతారు. నెక్స్ట్, ఇశ్రాయేలు చూసిన అద్భుతాలు ప్రపంచంలో దేవుని చేత ఎవరో చూడలేదు. 40 సంవత్సరాలు అద్భుతాలు చూసిన తర్వాత నిలబడిన వారు ఎంతమంది చెప్పండి? 2. మరి అద్భుతాలు చూసిన వాళ్ళందరూ ఏమయ్యారు? నెక్స్ట్ అద్భుతం కొరకు గొగ్గోళ్ళు పెట్టారు, చేయకపోతే సడిగారు, నాయకుని ఇసికించారు, దేవుణ్ణి అనుమానించారు, చివరికి అరణ్యంలో రాలారు. అద్భుతాల వలన యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చి నిలబెట్టేస్తామంటే నేను నేరుగా అడుగుతున్నాను, ఒకవేళ అద్భుతాలు జరిగితే జరగొచ్చుగాక, అద్భుతాలు వలన నిలబడతారా? పేతురు గారి వద్దన్నారు. దానికన్నా స్థిరమైనది, బలమైనది ఒకటి ఉంది, ప్రవచన వాక్యము, ప్రవచింపబడిన వాక్యము, స్థిరపరచబడిన వాక్యము. ఏకువ జాము వలె, ఏకువ చుక్క వలె ఉదయించిన దేవుణ్ణి కూర్చిన వాక్కు, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చిన వృత్తాంతం. అంటే బైబిల్ ఇది స్థిరమైన